మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఒకానొకరు కాపాడుతారు. ఒకానొక టైంలో వాళ్ళే మన ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. అండ్ వాళ్ళని నేనైతే శివయ్యని బాగా నమ్ముతాను. నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. నేను 10,000 టైమ్స్ రాస్తాను అని ఆయన మొక్కున్నాను, ఆయన నేమ్. నాకు ఏ చిన్న ఆపద వచ్చినా ఏమొచ్చినా నేను ఆయనైతే నమ్ముతాను. అండ్ మీరు మనుషుల్ని నమ్మి వాళ్ళకి ఏదైనా విషయం చెప్పి నాకు ఈ ఆపద ఉందిరా, నాకు ఈ సమస్య ఉందిరా అని చెప్తే సహాయం చేస్తే చేస్తారు, లేకపోతే చులకనగా మాట్లాడతారు, నీ బతికింతేరా అని చెప్తారు. అదే మనం నమ్మిన దేవుడైతే మనకి ఎప్పుడు తోడుగానే ఉంటారు. అదే మన కష్టాన్ని మనం నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్న ఒకటేను. ఏంటంటే మనం ఎంత కష్టం చేసినా కష్టపడ్డా కూడా దేవుడు అనుగ్రహం మన మీద లేకపోతే అసలు ఏం జరగదు. మనం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి, మన కష్టం మనం చేయాలి. అంతేకాని మనుషుల జోలికి మనుషుల మీద ఆధారపడకూడదు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఎంత నమ్ముతామో వాళ్ళు అంత బాగా మనల్ని సపోర్ట్ చేస్తారు, వెన్నంటే ఉంటారు, వెన్ను తడుతూ ఉంటారు. మీరు చాలా డివోషనల్ వీడియోస్ కూడా చూస్తుండొచ్చు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. శివయ్య అంటే పవర్. ఆయనకి ఒక చెమ్ముడు నీళ్ళు నెత్తి మీద పోసినా అంత సంబరపడతారు. అండ్ మనం చెమ్ముడు నీళ్ళు పోయకపోయినా శివ 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 అని ఒక 10 సార్లు అనుకున్నా ఆయన నన్ను పిలుస్తున్నాడురా, వాడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. సో మీరు కూడా మీ ఇష్టదైవాన్ని నమ్మండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.